మాజీ మంత్రి కేటీఆర్ మరి కాసేపట్లో మహబూబాబాద్ చేరుకోబోతున్నారు. మానుకోట వేదికగా జరిగే బీఆర్ఎస్ మహాధర్నాలో పాల్గొనబోతున్నారు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ మహాధర్నాకు పూనుకుంది. ఇందుకు గిరిజన జిల్లా మహబూబాబాద్ కు కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. 1000 మందికి మించకుండా శాంతియుతంగా ధర్నా నిర్వహించుకోవాలని కోర్టు ఆంక్షలు విధించింది. దానికి తగినట్లుగానే నేతలంతా సన్నద్ధమయ్యారు. మహబూబాబాద్ పట్టణంలోని తహసీల్దార్ కూడలి మహాధర్నాను చేపట్టబోతున్నారు. ధర్నా ఏర్పాట్లను మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, స్థానిక బీఆర్ఎస్ నేతలు పర్యవేక్షిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ మహాధర్నాను అడ్డుకుంటామని గిరిజన శక్తి నాయకులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు జిల్లాలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బీఆర్ఎస్ ఫ్లెక్సీలను చింపివేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వాటిని ఎవరు చింపారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. మహాధర్నా సందర్భంగా జిల్లా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ధర్నా ప్రాంతంలో పట్టణ సీఐతో పాటు మరో 4 ఎస్ఐలు, 10 మంది దాకా సిబ్బంది ఉంటారు. అత్యవసరమైతే అదనపు బలగాలొస్తాయని పోలీసులు చెబుతున్నారు. ఇక హైదరాబాద్ నుంచి వస్తున్న కేటీఆర్ కు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అడుగడుగునా స్వాగతం పలికారు. ఉదయం 7 గంటలకే కేటీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరారు. 8 గంటలకు యాదాద్రి జిల్లా చౌటుప్పల్కు చేరుకున్నారు. అక్కడ కేటీఆర్ కు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం నకిరేకల్ నియోజకవర్గ చిట్యాలకు చేరుకోగానే మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు స్వాగతం పలికారు. ఇక మరి కాసేపట్లో మరిపేడ బంగ్లా మీదుగా మహబూబాబాద్ చేరుకోబోతున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ మహబూబాబాద్ లో చేపట్టిన మహాధర్నాలో పాల్గొంటారు.